గురుగారు నమస్కారం. నమస్తే. సో, మీరిప్పుడు అంతర్జాతీయ జ్యోతిష్యులయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఏంటి మీకు ఫారిన్ క్లయింట్స్ కూడా ఉన్నారా? ఉన్నారు ఫారిన్ క్లయింట్స్. ఆ! మన ఇండియన్సే ఫారిన్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎలాగో నాకు ఉన్నారు. కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ ఓహ్! ఫ్రెండ్స్ కూడా ఆ! నాకు పరిచయం అవుతున్నారు. ఓకే. వారు కూడా రోజుకి ఒకరిద్దరు ఆ! వారి వారి వ్యవహారాల వావ్! గురించి అడుగుతున్నారు. సూపర్బ్. అంటే మరి వాళ్ళకి మన వేదిక జ్యోతిష్యం తెలీదు గదా! వారికి వెస్టర్న్ యాస్ట్రాలజీయే వాళ్ళకి తెలుసు. ఓకే. కానీ వాళ్ళు ఇప్పుడు వేదికలోకి కూడా వస్తున్నారనమాట. ఓకే. ఈ వెస్టర్న్ యాస్ట్రాలజీలో కొన్ని సిస్టమ్సే ఉన్నాయి. ఆ! మన వేదిక యాస్ట్రాలజీలో ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి. అచ్చచ్చా! తర్వాత వెస్టర్న్ ఆస్ట్రాలజీలో పరిహారాలనేవి లేవు. మన ఓకే. వేదికలో పరిహారాలు ఉన్నాయి. ఉన్నాయి. అవును. అట్లాగే మన వేదిక ఆస్ట్రాలజీలో మనం 3 చూసుకుంటాం. నక్షత్రం, లగ్నం, రాశి. అవును. వాళ్ళు సన్ సైన్ చూసుకుంటారు. అచ్చా! సన్ సైన్‌తో పాటు ఇప్పుడు మూన్ సైన్ కూడా చేయాల్సొస్తుంది. ఓహ్! ఫారినర్స్‌కి చెప్పాలంటే వారు అసెండెంట్, రైజింగ్ అంటారు లగ్నం. హ్మ్. సన్ సైన్ వాళ్ళు చూసుకుంటారు. ఆ సన్ సైన్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి మూన్ సైన్, నక్షత్రం చూస్తాం. సన్ సైన్ చూడరు. హ్మ్. ఇప్పుడు వాటితో పాటు వాళ్ళకి మన మూన్ సైన్ ప్లస్ స్టార్, మూన్ స్టార్ కూడానన్నమాట. సన్ సైన్, సన్ స్టార్, మూన్ సైన్, మూన్ స్టార్ ప్లస్ ఓకే. అసెండెంట్. ఈ 5 విభాగాలు చూసి వెస్టర్న్స్‌కి జ్యోతిష్యం చెప్తారు. సో, మీరు వెస్టర్న్ గూడా అధ్యయనం చేశారా? వెస్టర్న్ ఇంటర్నేషనల్ సబ్జెక్టు యాస్ట్రాలజీ. ఓకే. ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నది. ఇదివరకటి నుంచి మనం చెప్పుకున్నాం. అవును. విశ్వవ్యాప్తంగా గ్రహాలు అందరినీ పాలిస్తున్నప్పుడు గ్రహశాస్త్రం అందరికీ అప్లై అవుతుంది. వావ్! ఆ వెస్టర్న్ యాస్ట్రాలజీలో మెయిన్ ఎక్కువ అంటే సూర్యుడిని చూసి వాళ్ళు ఈ జ్యోతిష గణన మొదలుపెట్టారు. సౌరమానం లెక్క వస్తుంది అది. ఆ సూర్యుడు వారి చలి దేశం కనుక ఆ చలికాలంలో వారు రాత్రులు బయటకు వచ్చేవారు కాదు కనుక డే టైంలోనే చూసుకుని ఆ సూర్యుడు ఉన్న కాలాన్నే లెక్క కట్టి సౌరమానం అన్నారు. అచ్చా! ఇప్పటికీ కూడా మన భారతదేశంలో కూడా ఈ 5 రకాల మానాలు అవలంబిస్తుంటారనమాట. ఆ! ఉగాది నుంచి మనం చూసుకునేది పంచాంగం, ఈ ఋతువులన్నీ సౌరమానం ప్రకారం ఓకే. చేస్తాం. ఈ మనం చేసే పెళ్ళిళ్ళు, ఇటువంటి శుభకార్యాలు చాంద్రమానం ప్రకారం చేస్తాం. హుహు. తర్వాత సంవత్సరానికి అవలంబించే పుష్కరాలు, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు బారహత్యమానం అంటారన్నమాట. హుహు. గురువు ప్రకారం చేస్తాం. అచ్చచ్చా! సంవత్సరానికి ఖచ్చితంగా తిరిగేవాళ్ళు సూర్యుడు, గురువు. చాంద్రమానం వీటికన్నా 365 రోజులు చంద్రుడి ప్రకారం ఉంటుంది. ఓకే. సో ఈ 3 మిక్స్ చేయటం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కన్ఫ్యూషన్ ఉంది. హ్మ్. వెస్టర్న్‌లో ఓన్లీ వెస్టర్న్ యాస్ట్రాలజీ సన్ సైన్ చూసుకుంటారు. ఓకే. నార్త్‌లో ఎక్కువ బారహత్యమానం చూసుకుంటారు. అలాగే మన తమిళనాడులో కూడా సౌరమానం, ఓకే. సౌరమానం ఫాలో అవుతారు. దర్శ పౌర్ణమాసం అని 2 రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. అమావాస్యాంతం, పౌర్ణిమాంతం అని 2 రకాలుగా మాసాలు తీసుకుంటారు. హ్మ్. వాళ్ళు అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తారు సౌత్‌లో. ఓకే. తమిళనాడులో ఎక్కువ అమావాస్య మంచి రోజు వాళ్ళకి. ఆ! మనకి పౌర్ణమి మంచి రోజు. అవును. చాంద్రమానాన్ని ఆలోచించేవారు దీని పౌర్ణమిని చూసుకుంటారు. పౌర్ణిమాసంతో ఫినిష్ అయ్యే నెల చూసుకుంటారు. సౌరమాసాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అమావాస్య నుంచి చూసుకుంటారు. ఓకే. దర్శ, పూర్ణ అంటారు రెండిని. దర్శ అంటే అమావాస్య, పూర్ణ అంటే పౌర్ణమి. ఈ 2 కూడా పర్వతిథులేనమాట. దర్శమాసం అమావాస్య రోజు ఎక్కువ పితృదేవతలు, పౌర్ణమికి మామూలు దేవతలకి ఇచ్చారు. దాని ప్రకారం ఈ రకంగా జ్యోతిష్యం నడుస్తూనే ఉంటుంది. ఓకే. ఓకే. గురూజీ, ఇప్పుడు అన్ని దేశాల్లో జ్యోతిష్యం ఫాలో అవుతారు గదా! సో, మన జ్యోతిష్యానికి, వాళ్ళ జ్యోతిష్యానికి ఉన్న తేడా ఏంటి? మనం ఈ భారతదేశం సమశీతోష్ణ దేశం. వేసవికాలం, చలికాలం, వర్షాకాలం అన్నీ అవును. సమానంగా ఉన్నవి. అవును. సో దాని ప్రకారం మన వాళ్ళు సూర్యుడిని చూశారు, చంద్రుడిని చూశారు, నక్షత్రాలను కూడా చేశారు. ఓకే. వెస్టర్న్ కంట్రీస్‌లో వాళ్ళు చలి దేశం కనుక సూర్యుడిని ఒక్కడినే చూశారు. హ్మ్. అట్లాగే అసలు వాళ్ళకి సూర్యుడే కనబడాడుగా. కొన్ని చోట్ల సూర్యుడే కనిపించడు. ఆ! కానీ దానికోసం ఫిక్స్డ్ జోడియాక్ అచ్చచ్చా! పెట్టుకున్నారు. వెస్టర్న్ ఇప్పుడు అరబిక్ కంట్రీస్‌లో చంద్రుడినే చూస్తారు వాళ్ళు. ఎడారిలో పగలు ఎండలో బయటకు రారు కనుక వాళ్ళు ఓహ్! నైట్‌లో చూసి చాంద్రమానం చూశారు. అచ్చచ్చా! అందుకు వాళ్ళకి ఈ నెలలన్నీ కూడా చంద్రోదయంతోనే మొదలవుతాయన్నమాట. ఓహ్! నూర్ అంటారు. ఆ! అవును. అందరికి నూర్ అనేది అవును. ప్రతి జెండా మీద నూర్ ఉంటది. నూర్ ఆ! నుంచే స్టార్ట్ చేస్తారన్నమాట. అచ్చచ్చా! సో అన్నిటికీ కూడా గ్రహగతులు, గ్రహాలే కారణం. అన్ని ఆచారాలు వెస్టర్న్‌లోను, అరబిక్‌లోను, చైనీస్‌లోను కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి. 12 రాసులు ఉన్నాయి. వాటికి సంబంధించిన నామాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే. దాని ప్రకారం వారు అది ఫాలో అవుతూ ఉంటారు. రైట్. సో, వెస్టర్న్ ఆస్ట్రాలజీలోనేమో రైజింగ్ సన్ అనే దాన్ని తీసుకుంటారని చెప్పారు గదా! మరి చైనాలో జంతువులని ప్రమాణంగా తీసుకుంటారంట గదా! అదెట్లా? అది జంతువుల ప్రమాణం కాదు.
ఇప్పుడు రాసులన్నీ కూడా జంతువుల్ని చూసే పోల్చారనమాట. ఓకే. ఆ పురాతన కాలంలో మన మెషిన్స్ అవి లేవు, అవును. జంతువులు మనుషులే ఉండేవారు. సో వాళ్ళు ఆ కాన్స్టలేషన్, ఆ నక్షత్ర సమూహాన్ని చూసి అది ఏ ఆకారంగా ఉందో ఆ జంతువుని చూసి దాన్ని పేరు పెట్టారనమాట. ఓకే. దాని ప్రకారం మన వాళ్ళు సంస్కృతంలో పెట్టారు. ఇక చైనీస్ ఆస్ట్రాలజీ వచ్చేసరికి ఏం జరిగిందంటే వాళ్ళు కూడా జంతువులనే చూసి పెట్టుకున్నారనమాట. చైనీస్ ఆస్ట్రాలజీ కూడా మోరార్లెస్ వెస్టర్న్ ఆస్ట్రాలజీతోనే అవుతుంది, ఫిక్స్డ్ జోడియాక్ వాళ్ళకు కూడా. ఇన్ని నెలలు, ఈ నెల సూర్యుడు ఉంటే ఇక్కడ, ఈ నెల ఈ రాశిలో ఉన్నాడు, దాని ప్రకారం సన్ సైనే ఫాలో అవుతారు వాళ్ళు కూడా. ఆ సన్ సైన్లో వారికి సంబంధించిన వారికి తోచిన జంతువుల్ని వాళ్ళు దానికి ఆపాదించుకున్నారు అనమాట. కానీ ఈ అన్ని జ్యోతిష్యాల్లోనూ కూడా, అన్ని జాతక శాస్త్రాల్లో కూడా ఈ 27 నక్షత్రాలు ఉన్నవి, 12 రాసులు ఉన్నవి, వాటికి పేర్లు కూడా అన్నిట్లలో కూడా. ముందు అందరికీ నడిచేది నక్షత్రాలే. నక్షత్రాల ప్రకారం అందరూ చూస్తారు కనుక 27 నక్షత్రాలకి ఏ దేశాల్లో ఎటువంటి పేర్లు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసరికి మా నక్షత్రాలకి సైంటిఫిక్ నేమ్ ఉంటుంది అనమాట. సైన్స్ ప్రకారం నాసా వాళ్ళు పెట్టేది ఒక పేరు, తర్వాత అరబిక్లో పెట్టింది ఒక పేరు, చైనీస్ పెట్టుకున్నది ఒక పేరు. వెస్టర్న్ ఆస్ట్రేలియా మోరార్లెస్ ఈ సైంటిఫిక్ నేమే ఫాలో అవుతారు అనమాట. వాళ్ళకి నక్షత్రాల మీద ప్రత్యేకంగా లేదు, రాసుల మీదే ఉంటుంది సన్ సైన్స్. కానీ నక్షత్రాలకి ఇప్పుడు సైంటిఫిక్ నేమే ఫాలో అవుతారు అనమాట. దాని ప్రకారం మన వేదిక నామం అశ్విని నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ బీటా ఆర్టిస్ అవుతుంది. తర్వాత అరబిక్ నేమ్ వచ్చి అల్ షరిటాన్ అంటారు. చైనాలో దాన్ని లాంగ్ మా అంటారు. తర్వాత వచ్చేసరికి భరణి నక్షత్రం, భరణి నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ 35 ఆర్టిస్ అంటారు. తర్వాత అరబిక్లో దాన్ని అల్ బుట్యాన్ అంటారు. చైనా వారు దాన్ని ఫ్యూ రెన్ అంటారు. కృతికా నక్షత్రం సైంటిఫిక్ నేమ్ వచ్చి ఈటా టౌరి, అరబిక్ నేమ్ అల్తురియా, చైనీలో కీగో అంటారు అనమాట. తర్వాత రోహిణి నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ అల్డబరన్, అరబిక్ నేమ్ వచ్చి అల్డబరాన్, చైనీస్లో దాన్ని బీజుయ్ అంటారనమాట. మృగశిర నక్షత్రాన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి లాంబ్డా ఆరియన్స్, అరబిక్ నేమ్ వచ్చి అల్ హక్కా, చైనీస్ వచ్చి టౌ మై అంటారనమాట. ఆరుద్ర నక్షత్రానికి సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్ఫా ఓరియన్స్, అరబిక్ నేమ్ వచ్చి అల్ జౌజా, చైనీస్ నేమ్ వచ్చి షెన్షుయి అంటారనమాట. తర్వాత పునర్వసు నక్షత్రాన్ని బీటా జెమినోరియం అంటారు. అరబిక్లో దాన్ని అల్ ఘనీమ్ అంటారు. చైనీస్ దాన్ని ఎర్జీ అంటారనమాట. తర్వాత పుష్యమి నక్షత్రాన్ని సైంటిఫిక్ నేమ్ డెల్టా క్యాంక్రీ, అరబిక్ నేమ్ అల్ నథ్రా, చైనీస్లో యాంగ్ మింగ్ అంటారనమాట. ఆశ్లేష నక్షత్రం అందరికీ ఇంట్రెస్టెడ్ నక్షత్రం ఇది. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్ఫా హైడ్రా, అరబిక్ నేమ్ వచ్చి అల్ తర్ఫ్ అంటారు. తర్వాత చైనీస్ దీన్ని ల్యూ యావో అంటారు. తర్వాత వచ్చి మఖా నక్షత్రం, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి రెగ్యులస్, అరబిక్ నేమ్ అల్ జభా, చైనీస్ జిన్ షవ్ అంటారు. తర్వాత పుబ్బా నక్షత్రం, దీని సైంటిఫిక్ నేమ్ డెల్టా లియో, అరబిక్ నేమ్ అల్ జిబ్రా, చైనీస్లో క్విన్ యూయ్ అంటారు అనమాట. తర్వాత ఉత్తరా నక్షత్రం, అరబిక్ నేమ్ సైంటిఫిక్ నేమ్ బీటా లియో, అరబిక్ నేమ్ వచ్చి అల్ సర్ఫా, చైనీస్లో హూ ఈ అంటారు అనమాట. హస్తా నక్షత్రానికి డెల్టా కార్న్, ఇది సైంటిఫిక్ నేమ్ డెల్టా కార్వి, అరబిక్ నేమ్ వచ్చి అల్ అవ్వా, షౌ జింగ్ అని చైనీస్లో అంటారు. హస్తా నక్షత్రం కన్యా రాశి, కన్యా దానికి ప్రతిరూపంగా చూపిస్తారు. అలాగే క్రిస్టియానిటీలో కూడా ఆదాం హవ్వా అని చెప్తారు. ఆ అవ్వా పేరే దీనికి కూడా వచ్చిందనమాట. అరబిక్లో దీన్ని కూడా అల్ అవ్వా అంటారనమాట. తర్వాత చిత్తా నక్షత్రం, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి స్పైకా విర్జిన్స్, తర్వాత అరబిక్ నేమ్ వచ్చి అల్ సైమాక్, చైనీస్ నేమ్ వచ్చి జియా రెన్ అంటారనమాట. తర్వాత స్వాతి నక్షత్రం, దీని అరబిక్ నేమ్ ఆర్క్యూటరస్ అంటారు. అరబిక్ నేమ్ వచ్చి అల్ గఫార్, చైనీస్ నేమ్ వచ్చి డావో జియాన్ అంటారు అనమాట. తర్వాత వచ్చేసి విశాఖ నక్షత్రం, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్ఫా లెబ్రే, అరబిక్ నేమ్ వచ్చి అల్ జుబానా, చైనీస్ ఛాజీ అంటారు దీనికి. తర్వాత అనురాధ నక్షత్రానికి వచ్చి బీటా స్కార్పీ సైంటిఫిక్ నేమ్ అవుతుంది. అరబిక్లో అల్ ఇక్లిల్ అంటారు, చైనీస్లో మీ ట్యో అంటారు అన్నమాట.
జ్యేష్ఠ నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ ఆల్ఫా స్కార్పి, ఓకే అరబిక్ నేమ్ వచ్చి అల్ కయాబ్, ఓకే చైనీస్ వచ్చి జువో జాన్ అంటారు. ఓకే ఇక మూలా నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ ఎప్సిలాన్ కార్పి, అరబిక్ నేమ్ అల్ షులా, చైనీస్ వచ్చి జెన్ యువాన్ అంటారు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చి డెల్టా సాజిటేరియస్, అరబిక్ నేమ్ వచ్చి అల్ నామ్, చైనీస్ నేమ్ వచ్చి కియాన్ ఫు అంటారు. తర్వాత ఉత్తరాషాఢకి వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ వచ్చి సిగ్మా సాజిటేరియస్, అరబిక్ నేమ్ అల్ బల్డా, చైనీస్ నేమ్ హౌ ఫ్యూ అంటారు. శ్రవణ నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ ఆల్ఫా అకిల, అరబిక్ నేమ్ అల్ నషీరా, చైనీస్లో ఎర్జియో అంటారు అనమాట. తర్వాత ధనిష్ట నక్షత్రం సైంటిఫిక్ నేమ్ బీటా డెల్ఫిన్, అరబిక్ నేమ్ అల్ సాద్, చైనీస్ నేమ్ వచ్చి ఫ్యూ జింగ్. ధనిష్ట నక్షత్రానికి ఉన్న పేర్లు. ఇక శతభిష నక్షత్రానికి వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ వచ్చి గామా యాక్వారై, అరబిక్ నేమ్ వచ్చి అల్సద్ అలాల్, చైనీస్ వచ్చి బై ఈ, చైనీస్లో బై ఈ అంటారు. పూర్వభాద్ర నక్షత్రాన్ని సైంటిఫిక్ నేమ్ ఆల్ఫా పెగాసి, అరబిక్ నేమ్ వచ్చి అల్ ఫర్గా, చైనీస్ వచ్చి కియాన్జు అంటారు. తరువాత ఉత్తరాభాద్ర, దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చి గామా పెగాసి, అరబిక్ నేమ్ వచ్చి ఆల్ ఫర్గా ముకద్దం, చైనీస్ నేమ్ వచ్చి హౌజు. రేవతి నక్షత్రానికి వచ్చి సైంటిఫిక్ నేమ్ జీటా పిషియం, అరబిక్ నేమ్ వచ్చి అల్ రై, సైంటిఫిక్ నేమ్ చైనీస్ నేమ్ వచ్చి ఫ్యూలు. ఇలా 27 నక్షత్రాలకు కూడా అన్ని ఆస్ట్రాలజీల్లో కూడా అన్ని జ్యోతిష్ శాస్త్రాల్లో కూడా 27 నక్షత్రాలకి పేర్లు ఉన్నవి. సో అన్ని జ్యోతిషాలు ప్రకారం ఉన్నాయి. 27 నక్షత్రాలే మన ప్రపంచాన్ని, మన భూమిని పాలించే నక్షత్రాలు అన్నమాట. సో ఏ దేశంలో ఎవరైనా సరే, వెస్టర్న్ అయినా, వేదిక్ అయినా, చైనీస్ అయినా కూడా ఈ నక్షత్రాల్లోనే వాళ్ళు వారి ప్రభావాన్ని చూసుకుంటారు.